హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 75కి అయితే అందరూ స్వాగతం. డేట్ చూసుకుంటే ఆగస్టు 12, 2024. ఈరోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మీరైతే ఈ వీడియోని వీలైతే ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే ఈ వీడియోని కొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది. వాళ్ళు కూడా టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరైతే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనమైతే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ నుంచి చూసుకున్న మనకి రియల్మీ నుంచి అయితే రియల్మీ C53 అనే ఒక మొబైల్ని అయితే లాంచ్ చేసింది. ఇది మనకి ఫ్లిప్కార్ట్లో అయితే రాబోతుంది ఆగస్ట్ 20 తారీఖున. అయితే ఆల్రెడీ రియల్మీ C53 లాంచ్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే రియల్మీ C53 5G. మనకి ఇంతకుముందు చూసుకుంటే అది 4G మొబైల్. ఇప్పుడైతే 5G వేరియంట్ తీసుకొచ్చారు. ఇందులో మనకి డిస్ప్లే చూసుకుంటే 6.67 ఇంచెస్ మనకి IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది, HD+ డిస్ప్లే. అలాగే ఇందులో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్లో మనకి ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అలాగే ఇందులో మనకి IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. అలాగే ఇది మనకి బ్యాక్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. వీళ్ళైతే 48 months వీళ్ళైతే అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. 4 సంవత్సరాల వరకు అయితే మనకి ఈ మొబైల్కి అయితే అప్డేట్స్ అయితే వస్తాయి. అవి మనకి సెక్యూరిటీ అప్డేట్స్ అని చెప్పొచ్చు, మేజర్ అప్డేట్స్ అయితే కాదు. బట్ ఈ మొబైల్ ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. ఇదైతే మనకి ఈ ఆగస్ట్ 20 తారీఖున అయితే ఫ్లిప్కార్ట్ అయితే లాంచ్ అవబోతుంది. చూడాలి 10,000 పెట్టిన ఇదైతే సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. పోకో M6 Pro అనే ఒక మొబైల్ అయితే మనకి 10,000 దగ్గరలో అయితే ఉంటుంది. 9,500 కూడా వస్తుంది ఒక్కోసారి. బట్ ఆ మొబైల్ కాంపిటీషన్ ఇవ్వాలంటే ఇది 8,500 నుంచి 9,000 మధ్యలో అయితే పెట్టాలి. చూడాలి ఆగస్ట్ 20 తారీఖున అయితే ఈ మొబైల్ మనకి ఇండియాలో లాంచ్ అవబోతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి గూగుల్ మెసేజ్ యాప్లో మనకి డిఫాల్ట్గా మనం ఆండ్రాయిడ్ ఫోన్లో మనకి గూగుల్ మెసేజ్ యాప్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడైతే దీంట్లో జెమినై AI అయితే తీసుకొచ్చారు. బట్ ఇది ఉండడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మనం ఏదైనా ఏఐకి సంబంధించిన ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటే ఏదైనా క్వశ్చన్ అక్కడ ఇచ్చామనుకోండి, డైరెక్ట్ మనకి మెసేజ్ యాప్లోనే అయితే వస్తుంది. బట్ మీకు సంబంధించిన ఏమైనా క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీరైతే చేసుకోవచ్చు. కాకపోతే ఏఐ ఫోటోస్ అయితే మీరు జనరేట్ అయితే చేయలేరు. బట్ నేనైతే ట్రై చేశాను, నాకు ఏ ఫొటోస్ అయితే రాలేదు. బట్ మిగతా ఏ క్వశ్చన్ అడిగిన నాకైతే ఆన్సర్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఇచ్చింది. క్యాల్కులేషన్ కానీ ఎవ్రీథింగ్ అన్ని క్వశ్చన్స్కి అయితే మీకైతే పర్ఫెక్ట్గా అయితే ఆన్సర్ అయితే వస్తుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు రాకపోతే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి గూగుల్ మెసేజ్ యాప్ని అయితే అప్డేట్ చేసుకోండి, మీకు కూడా వస్తుంది. ఇక నుంచి మెసేజ్ యాప్లోనే మీరైతే ఏ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ తీసుకున్న మనకి యాపిల్కి సంబంధించిన iPhone SE 4 అయితే మనకి 2025 Q1 అయితే మనకి లాంచ్ అవబోతున్నట్లయితే తెలుస్తుంది. మనకి Q1 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలల్లో మనకి ఎప్పుడైనా iPhone SE 4 అయితే లాంచ్ అవ్వచ్చు. అండ్ అలాగే ఈ మొబైల్తో పాటే వీళ్ళైతే యాపిల్ AI ఫీచర్స్ని కూడా అప్పుడే మనకి ఐఫోన్లోకి తీసుకొస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మనకి iOS 18 బీటా చాలా మంది అయితే యూజ్ చేస్తున్నారు. ఒకవేళ మీకు 2024లోనే iOS 18 స్టేబుల్ వచ్చినా మీకైతే ఏ ఫీచర్ రావంట. బట్ ఏ ఫీచర్ రావాలంటే మనకి 2025 Q1లో మనమైతే చూడబోతున్నట్లు తెలుస్తుంది. ఆ రోజు మనకి iPhone SE 4 కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. బట్ చూడాలి. ఒకవేళ మీకు iOS 18 స్టేబుల్ అప్డేట్ వచ్చినా మీకైతే ఏ ఫీచర్స్ అయితే రావు. బట్ మీరు గుర్తుంచుకోండి, 2025 Q1 అంటే మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలల్లో ఎప్పుడైనా మనకి ఏ ఫీచర్స్ అయితే రావచ్చు. అది కూడా మీకు iPhone 15 Pro, 15 Pro Max మాత్రమే అయితే వస్తాయి. iPhone 15 కానీ 15 Plus కానీ 14 Pro ఇలాంటి బిలో డివైస్కి అయితే రావు. ఇప్పుడు మనకి iPhone 15 Pro, 15 Pro Max ఒకవేళ మనకి iPhone 16 సిరీస్కి వస్తే వాటి కూడా రావచ్చు. కానీ iPhone 15, 15 Plusకి అయితే రావు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ మనకి రియల్మీ అయితే 300 watts ఛార్జింగ్ స్పీడ్ ఉన్న ఒక మొబైల్ అయితే తీసుకొని రాబోతుంది. బట్ ఇది మనకి ఇండియాకి అయితే ఖచ్చితంగా రావచ్చు, రాదు చెప్పలేము కానీ. బట్ ఇప్పుడైతే మనకి ఛానల్ మొబైల్ అయితే రాబోతుంది. దీని స్పీడ్ మనకి 300 watts అయితే ఉంటుంది. కేవలం 35 సెకండ్లలోనే 17% ఛార్జింగ్ అయితే ఇది కంప్లీట్ చేసింది. 35 సెకండ్లు. బట్ 35 సెకండ్లోనే మనకి 17% ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయితే చేసింది. దాదాపు మనకి ఒక 5 నిమిషాల్లోపే మనకి 5000 mAh బ్యాటరీని కూడా ఫుల్ చేయగలదు. అలాగే 6000 mAh బ్యాటరీ కూడా మనకి 5 నిమిషాల్లోనే ఫుల్ చేయగలదని వీళ్ళైతే చెప్తున్నారు. బట్ చూడాలి, రియల్మీ అయితే 300 watts ఛార్జింగ్ స్పీడ్ అనేది తీసుకొచ్చింది మన ఇండియాకి తీసుకొస్తే. బట్ ఇది ఎలా వర్క్ అవుతుందో చూడాలి. బట్ తీసుకొచ్చినా మన ఇండియాలో మన టెంపరేచర్కి తట్టుకుంటుందో లేదో మనకైతే తెలియదు. బట్ చూడాలి. ఇప్పుడైతే మనకి ఛానల్లో అయితే ఈ మొబైల్ అయితే రాబోతుంది. ఏ మొబైల్ తీసుకొస్తారో తెలియదు కానీ 300 watts ఛార్జింగ్ స్పీడ్ ఉన్న ఒక మొబైల్ అయితే రాబోతుంది. ఇక నెక్స్ట్ తీసుకున్న మనకి ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడైతే మీరు 20 ఫోటోల్ని ఒకటేసారి పెట్టుకోవచ్చు. బట్ మనకి ఒకవేళ కొన్ని ఫొటోస్ మనం అప్లోడ్ చేయాలంటే బట్ ఇంత ముందుకు ఇన్ని ఫోటోలు అయితే మనం ఒకసారి
అప్లోడ్ చేసే ఛాన్స్ అయితే లేదు. ఇప్పుడైతే మీరు ఇన్స్టాగ్రామ్లో ఒకటేసారి 20 ఫోటోలు సెలెక్ట్ చేసుకొని మీరైతే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు రాకపోతే ఇన్స్టాగ్రామ్లో అయితే అప్డేట్ చేసుకోండి. ఇప్పుడైతే మీకు ఈ ఫీచర్ అయితే వచ్చేసింది. ఒకటేసారి మీరు 20 ఫోటోలను అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈ టెక్ న్యూస్ మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.